హాయ్ అండి, నేను మీ దీప్తి. వెల్కమ్ బ్యాక్ టు మామ్స్ కిచెన్. అందరు ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ఇవాళ నేను చూపించబోయే రెసిపీ ఏంటంటే ఉసిరికాయ నిల్వ పచ్చడి ఎలా చేయాలో చూపిస్తానండి. ఈ చలికాలంలో మనకి ఎక్కువగా దొరికే పచ్చడి ఏదైనా ఉందా అంటే అది ఉసిరికాయ పచ్చడేనండి. ఈ ఉసిరికాయ పచ్చడి అయితే మనకి రూమ్ టెంపరేచర్ లో 1 సంవత్సరం పాటు నిలవైతే ఉంటుందండి. అండ్ దీని ప్రాసెస్ కూడా చాలా సింపుల్ అండి. ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్ లోకి అయితే వెళ్ళిపోదాం. దీనికోసం ముందుగా అయితే 1 కిలో వరకు రాసి ఉసిరికాయలు తీసుకోవాలండి. ఈ ఉసిరికాయలు అయితే మీడియం సైజ్ ఉసిరికాయలు తీసుకోండి. ఇవైతేనే పచ్చడికి చాలా టేస్ట్ వస్తుంది. ఉసిరికాయలు అయితే మంచిగా క్లీన్ చేసుకోవాలండి. ఎలాంటి వాటర్ లేకుండా మంచిగా క్లీన్ చేసుకోవాలి. ఉసిరికాయలు అనేవి కొంచెం తడున్నా కూడా పచ్చడి అనేది పాడైపోతుందండి. ఈ ఉసిరికాయలకైతే 4 వైపులా ఇలా ఘాట్లు కింద పెట్టుకోవాలండి. ఇలా పెట్టుకోవడం వల్ల ఉప్పు కారం అనేది బాగా అబ్జార్బ్ చేసుకుని పచ్చడి ముక్క అనేది చాలా టేస్ట్ గా ఉంటుంది. చూసారు కదండి, ఇదే విధంగా అన్ని ఉసిరికాయలకు కూడా ఘాట్లు అనేది పెట్టుకోవాలి. ఇప్పుడైతే ఒక 60 to 70 గ్రామ్స్ వరకు చింతపండుని వేడి నీటిలో వేసుకుని నానబెట్టుకోవాలండి. అది కొద్దిగా నానిన తర్వాత ఇలా మిక్సీ పట్టుకుని మెత్తని పేస్ట్లా చేసుకోవాలి. మీరు ఈ చింతపండు ప్లేస్లో నిమ్మరసమైనా తీసుకోవచ్చండి. పులుపు అనేది మీరు అడ్జస్ట్ చేసుకుని వేసుకోవాలి. పచ్చడి గ్రేవీ కోసం మనం ఒక పౌడర్ అయితే రెడీ చేసుకుందామండి. ఈ పౌడర్ కోసం అయితే మనం ప్యాన్ తీసుకుని దాంట్లో ఒక 3 టేబుల్ స్పూన్స్ వరకు ఆవాలు, అలాగే 1.5 టేబుల్ స్పూన్ వరకు మెంతులు వేసుకోవాలి. మనం ఇన్స్టెంట్గా ఉన్న పౌడర్స్ అయినా తీసుకోవచ్చండి. కాకపోతే ఇలా చేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుందన్నమాట. మెంతులు ఆవాలు లైట్గా ఫ్రై చేసుకోవాలండి. లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. వీటి అరోమా చాలా బాగుంటుందండి ఫ్రై చేస్తున్నప్పుడు అయితే. ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకుని పౌడర్ పట్టుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడైతే ఒక ప్యాన్ తీసుకుని దాంట్లో ఒక 1/2 కిలో వరకు పల్లీల నూనె అయితే వేసుకోవాలండి. ఆయిల్ అనేది బాగా హీట్ అయిన తర్వాత ఉసిరికాయలను అయితే వేసుకుని ఫ్రై చేసుకోవాలండి. మంటని లో ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోండి. మొత్తం ఒకేసారి ఫ్రై చేసుకోకండి, 2 ట్రిప్స్ కింద ఫ్రై చేసుకోండి. మొత్తం ఒకేసారి ఫ్రై చేసుకోవడం వల్ల సరిగ్గా అనేది ఫ్రై అవ్వదు. ఈ విధంగా ఉసిరికాయలు అనేవి ఫ్రై అయితే సరిపోతుందండి. చూసారు కదా, ఇలా కొంచెం సాఫ్ట్గా ఉండాలి. పచ్చడి కోసం అయితే ఒక 4 పెద్ద వెల్లుల్లిపాయల్ని ఇలా పొట్టు తీసేసిన వెల్లుల్లి రెబ్బల్ని అయితే తీసుకోవాలండి. మీరు వెల్లుల్లిపాయ పేస్ట్ అయినా వేసుకోవచ్చు, ఇలా అయినా వేసుకోవచ్చు. ఇప్పుడైతే తాలింపు కోసం ఒక ప్యాన్ తీసుకుని దాంట్లో ఒక 4 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ అనేది బాగా హీట్ అయిన తర్వాత 1.5 టేబుల్ స్పూన్ వరకు ఆవాలు, అలాగే ఒక 5-6 ఎండుమిరపకాయలు, 1 టేబుల్ స్పూన్ వరకు పసుపు వేసుకోవాలండి. ఇప్పుడైతే దీంట్లో కొద్దిగా ఇంగువ కూడా వేసుకోండి. ఇంగువ వేయడం వల్ల తాలింపు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఎండుమిరపకాయలు కొద్దిగా ఫ్రై అయిన తర్వాత 1 కప్ వరకు ఫ్రెష్గా ఉన్న కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు అనేది బాగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకున్న చింతపండు గుజ్జు అయితే ఉంది కదా, అదైతే వేసేసుకోవాలండి. అది మొత్తం వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. మంటని లో ఫ్లేమ్లో పెట్టుకుని బాగా ఫ్రై చేసుకోండి. ఆయిల్ అనేది పైకి తేలే విధంగా ఫ్రై చేసుకోవాలి. ఒక 5 to 10 మినిట్స్ తర్వాత ఆయిల్ అనేది ఈ విధంగా పైకి తేలుతూ ఉంటుంది. ఇప్పుడైతే పొట్టు తీసిన వెల్లుల్లిపాయ రెబ్బలు కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలండి. వెల్లుల్లిపాయలు వేసిన తర్వాత ఒక్క 5 మినిట్స్ మంటని లో ఫ్లేమ్లో పెడితే సరిపోతుందండి, మరీ ఫ్రై అయిపోకూడదు. ఇప్పుడైతే ఈ తాలింపుని పూర్తిగా చల్లారిపోనివ్వాలి. ఈ తాలింపు చల్లారే లోపు మనం పచ్చడి ప్రాసెస్ అయితే చూసేద్దాం పదండి. ఫస్ట్ అయితే మనం ముందుగా ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకున్న ఉసిరికాయలు ఉన్నాయి కదండి, ఆ ఉసిరికాయలు అయితే ఒక బౌల్లో తీసుకోవాలి. ఆ ఉసిరికాయల్లో మనం ముందుగా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకున్న మెంతులు ఆవాలు పిండి ఉంది కదా, ఆ పిండి అయితే వేసుకోవాలి. 1 కేజీలోకి అయితే ఒక 70 గ్రామ్స్ వరకు కారం పడుతుందండి. పచ్చి కారం తీసుకోవాలి. అలాగే ఒక 70 గ్రామ్స్ వరకు సాల్ట్ కూడా తీసుకోవాలండి. కారం ఏ క్వాంటిటీలో తీసుకున్నారో సాల్ట్ కూడా అదే క్వాంటిటీలో తీసుకోండి. ఉప్పు కారం వేసిన తర్వాత ఉసిరికాయలకు మొత్తం బాగా పట్టించాలండి. ఈ విధంగా మొత్తం మిక్స్ అయిన తర్వాత మనం ముందుగా చల్లార్చి పక్కన పెట్టుకున్న తాలింపు ఉంది కదా, ఆ తాలింపు అయితే వేసుకుని మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలండి. ఈ చింతపండు రసం అయితే ముక్కలకి బాగా కలిసే విధంగా మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలండి. మొత్తం బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసి 3 రోజుల పాటు పచ్చడిని అయితే బాగా ఊరనివ్వాలండి. మనం 3వ రోజున ఆయిల్ సరిపోకపోయినా అలాగే సాల్ట్ సరిపోకపోయినా కానీ యాడ్ చేసుకోవచ్చు. నేనైతే 3వ రోజుకి ఎలా ఉందో చూపిస్తానండి. కరెక్ట్గా 3వ రోజు అయితే మాత్రం ఆయిల్ అనేది ఈ విధంగా పైకి తేలుతూ ఉంది. ఎప్పుడు కూడా పచ్చడి ముక్కలు కిందకు ఉండాలండి, ఆయిల్ అనేది పైకి తేలుతూ ఉండాలి. ఈ విధంగా ఉంటే పచ్చడి అనేది పాడైపోకుండా ఉంటుంది. అంతేనండి, ఉసిరికాయ పచ్చడి అయితే రెడీ అయిపోయింది. మీరు కూడా ఫాస్ట్గా ట్రై చేయండి.